హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ వీడియోలో ఎలా డేని ఆర్గనైజ్ చేసుకుంటానో, ఇంకా బేబీ ఫుడ్, కొన్ని రెసిపీస్ ఐ విల్ షేర్ యూ. ఫస్ట్ మార్నింగ్ లేస్తూనే ఫ్రెష్ అయిపోతాను. తర్వాత ఫుల్ వాటర్ బాటిల్ తాగేస్తా. లేస్తూనే ఒకసారి, ఫ్రెష్ అయ్యాక ఒకసారి కంపల్సరీ వాటర్ తాగుతాను. మాక్సిమం కిచెన్ క్లీనింగ్ అంతా నైటే చేసేసుకుంటా. సో మార్నింగ్ లేచాక డైరెక్ట్ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా. ఇంకా పాప ఇప్పుడే లేచింది. తనకి ఫేస్ వాష్ చేపించేసి డైలీ మల్టీవిటమిన్ ఇస్తాను. మార్నింగ్ లేచాక డాక్టర్ సజెస్ట్ చేశారు, ఇక్కడ 6 months తర్వాత నుండి మల్టీవిటమిన్ స్టార్ట్ చేయమన్నారు. ఇదైతే పక్కా మిస్ అవ్వకుండా ఇస్తాను. ఈ మల్టీవిటమిన్ డాక్టర్ సజెస్ట్ చేశాక వాడుతున్నా. తర్వాత పాపని తీసుకొని కొద్దిసేపు బయట తిప్పుతాను. మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో చల్లగా గాలి వస్తుంది. సమ్మర్ కదా, సో ఎండ చాలా త్వరగా వచ్చేస్తుంది. ఈవినింగ్ 8కి సన్సెట్ అవుతుంది. మళ్ళా అప్పటి వరకు బయట ఎక్కువ ఉండలేము ఎండకి. సో ఈ టైంలో బాగుంటుందనేసి కొద్దిసేపు తిప్పుతాను. ఇంకా పాప వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది కొద్దిసేపు. ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసేస్తా. మ్యాక్సిమం త్వరగా అయిపోయేవే చూస్ చేసుకుంటా. మార్నింగ్ పాపకి ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నా. మీరు ప్రీవియస్ వీడియోస్ షార్ట్స్ చూస్తుంటే ఈ రెసిపీ షేర్ చేస్తున్నా. ఇంకా చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మా కోసం స్మూతీ చేస్తున్నా. ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ చాయిస్ అనమాట, ఏది అవైలబుల్ ఉంటే అవి వేస్ట్ చేసేస్తా. ఇవాళ అయితే వాటర్ మిలన్, బ్లాక్ బెర్రీస్, ఇంకా యాపిల్ వేసాను. ఇంకా అందులోని చియా సీడ్స్ ఒక స్కూప్, ఇంకా కొంచెం ప్రోటీన్ పౌడర్ వేసి బ్లెండ్ చేశాను స్మూతీ లాగా. టేస్ట్ బాగుంటుంది, ఇంకా క్విక్ అండ్ హెల్తీ కూడా. పాపకి ఓట్స్తో పాటు బ్రెడ్ టోస్ట్, ఇంకా ఏదో ఒక ఫ్రూట్ పెడతాను కంపల్సరీ. వీట్ బ్రెడ్ ఎందుకంటే ఫింగర్ ఫుడ్గా తను తినేకి తెలుస్తుంది. ఇంకా పట్టుకొని తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేర్చుకుంటుంది కదా, బ్రెడ్ సాఫ్ట్గా ఉంటుంది కదా, గొంతునేం అడ్డం పడకుండా ఈజీగా తినచ్చు. తనకి తెలుస్తుంది ఎలా తినాలి ఏంటనేసి. పాప కొంతసేపు ఆడుకొని నిద్రపోతుంది. ఆ టైంలో లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. పాపకి 2 spoons పెసరపప్పు, ఇంకా బియ్యం, కొంచెం జీలకర్ర వేసి నానబెట్టాను. ఆఫ్టర్నూన్ ఏదో ఒక వెజ్ యాడ్ చేస్తాను. క్యారెట్ వేస్తున్నా ఇవాళ అయితే, చిన్న పీసెస్ కట్ చేసి అందులో వేసేస్తాను నెయ్యి వేసి. గ్యాస్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 20 minutes ఉడికిస్తానమాట. మెత్తగా అయిపోతుంది. ఇంకా మా కోసం అయితే వెజ్ కర్రీ చేస్తున్నా. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నవన్నీ వేస్ట్ చేస్తున్నా. చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా వెజ్ కర్రీ కోసం క్యారెట్, పొటాటో, బఠానీ, కాలీఫ్లవర్, ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి తీసుకున్నా. మసాలా కోసం ఎండు కొబ్బరి కొంచెం, ఆనియన్, అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, ఇంకా కొన్ని నువ్వులు వైట్వి అన్నీ వేసి, బాదం కొంచెం వేసి, జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత కర్రీకి ఆయిల్ వేసేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి, ఇంకా ఆనియన్, క్యారెట్ వేసి బాగా వేగాక పీస్, కాలీఫ్లవర్ వేసుకోవాలి. కొంచెం వేగాక అందులోనే కొద్దిగా టమోటా హాఫ్ వేసాను. వేసి ఇంకా మసాలాలు కారం, ధనియా పౌడర్, గరం మసాలా, నేను చికెన్ మసాలా కూడా వేసాను టేస్ట్ కోసం. కొంచెం వేగాక గ్రైండ్ చేసాం కదా, మిక్సీకి వేసి పెట్టుకున్నది మొత్తం వేసేసి బాగా కొద్దిసేపు వేయించుకోవాలన్నమాట. ఇంకా ఉడికాక విజిల్ పెట్టేస్తాను. 1 లేదా 2 విజిల్స్ అంతే, ఎక్కువ పెడితే మరీ మెత్తగా అయిపోతుంది. ఇంకా అందులోకి గీ వేసి జీరా రైస్ లాగా చేస్తున్నాను. చాలా ఈజీ అన్నమాట ఇది. జస్ట్ నెయ్యి వేసుకొని అందులో ఇంకా జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలకులు, ఎర్రగడ్డ వేసి, కొంచెం వేసి ఎర్రగడ్డ వేసి బాగా వేగాక రైస్ 1 కప్పుకి 2 cups వాటర్ వేసాను. చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఎక్కువసేపు కూడా ఉడికించుకొని అవసరం లేదు. లో ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes పెట్టుకుంటే చాలు. బాగా పొడి పొడిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీ కూడా రెసిపీ అనమాట. వైట్ రైస్ కంటే ఇలా జీరా రైస్ లాగా చేసుకొని తింటే కర్రీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా పాప ఫుడ్ కూడా మళ్ళీ మిక్సీకి వేయని అవసరం లేదు, బాగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. సాల్ట్ కూడా వేయలేదు, జీలకర్రనే టేస్ట్ ఉంటుంది. నేను సాల్ట్ పాపకి ఫుడ్స్లో రేర్గా వేస్తా. 1 year వరకు సాల్ట్, షుగర్, స్పైసెస్ ఇవ్వకూడదు, ఎంత మంచిది కాదు. ఇంకా అన్నంతో పాటు కీరా ఇచ్చానమాట, పొడవుగా కట్ చేసి. తనే తింటుంది చేతికిస్తే. ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు నిద్రపిస్తాను. నేను పక్కన పడుకుంటే ఎక్కువసేపు నిద్రపోతుంది. సో 1 to 2 hours అయినా. ఇంకా ఈవినింగ్కి కాస్కోలో కొత్తగా పానీపూరి ఏదో పెట్టుంటే ఇన్స్టాంట్వి 3 sets వచ్చాయి. అవి ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. ఇంకా స్నాక్స్కి అవే తినేసాము. పాపకైతే కివీ పెట్టాను, ఆ క్లిప్ తీయలేదు, మిస్ అయింది. ఇంకా స్నాక్స్ తిన్నాక ఈవినింగ్ బయటకు కంపల్సరీ తీసుకెళ్తాము వాక్కి. సన్సెట్
అవుతుంది అనగా వెళ్తామన్నమాట. మార్నింగ్ ఒకసారి అట్లా తీసుకొస్తాను, ఎండ తగ్గిన తర్వాత ఒకసారి తీసుకొస్తాను. మ్యాక్సిమం స్నాక్స్ తిన్నాక లేదా డిన్నర్ తినిపించేసి తీసుకెళ్తాను. ఇంకా బయట వాక్ చేసి వచ్చాక కంపల్సరీ బాత్ చేపిస్తాను ఈవినింగ్ అయితే. ఎందుకంటే బయటంతా తిరిగి వస్తాం కదా, కొద్దిగా అలసిపోతుంది. బాత్ చేపిసిన వెంటనే నిద్రపోతుంది. మ్యాక్సిమం 8:30-9 లోపు అయితే నిద్రపిచ్చేస్తాను అనమాట. ఇంకా అలా డే మార్నింగ్ టు ఈవినింగ్ అయిపోతుంది అనమాట. ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. మీరు ఇంకా కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా లేదా ఏమైనా డౌట్స్ అడగాలనుకున్నా కమెంట్ చేయండి. ఐ విల్ షేర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.